ఓకే అక్క, నమస్తే. నమస్తే తమ్ముడు. ఎలా ఉన్నావు అక్క? నేను సూపర్. నువ్వెలా ఉన్నావు? చాలా బాగున్నా. ఇంకా బిబిష్ గారు రాలేదు. ఓకే. అండ్ చిరంజీవి గారు అక్క 500 మంది డాన్సర్లకైతే హెల్త్ ఇన్సూరెన్స్ చేయించారు. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇంట్లో నాన్న మాత్రమే బిడ్డల గురించి ఆలోచిస్తారు, బట్ ఇండస్ట్రీకి ఫాదర్ కాబట్టి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు 500 కుటుంబాలకి ఆయన హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. అది కూడా సాయి చాలామంది ఏంటి అంటే మాట ఇస్తారు, హ్యాపీగా ఉన్నప్పుడు నేను అది చేసి పెడతాను ఇది చేసి పెడతాను, చూడు సాయి తమ్ముడు నీకు లైఫ్ ఇస్తాను అని చెప్తారు. ఇచ్చిన మాటని మర్చిపోయే వాళ్ళు ఎందరో, నిలబెట్టుకునే వాళ్ళు కొందరే. ఆ కొందరిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అనంటే మెగాస్టార్ కొణిదెల చిరంజీవి గారు. సో చిరంజీవి గారు రీసెంట్గా, అంటే నేను కూడా విన్నాను, జానీ మాస్టర్ది బర్త్డే సందర్భంగా మాస్టర్ ఎప్పుడో ఏదో సందర్భంలో సార్ ఇలాగ కొంచెం డాన్సర్స్ గురించి ఆలోచించండి, వాళ్ళకు కొంచెం హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా ప్లాన్ చేయండి అని అంటే అప్పుడెప్పుడో గుర్తుపెట్టుకొని సిచ్యువేషన్, అంటే ఏదన్నా సందర్భం రావాలి అంటారు, శివుడాగ్ని లేనిదే చీమైనా కుట్టదు. సో ఈ 500 కుటుంబాలకి ఆయన ద్వారా ఒక హెల్ప్ చేయాలని అనుకున్నారేమో. సో జానీ మాస్టర్కి ఒక మంచి మాట అయితే ఇచ్చారు. సో ఇది హ్యాపీ థింగ్. ఓకే. అండ్ అక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చిరంజీవి గారిని కలిశారు, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాము. చిరంజీవి గారు ఎందుకంటే చాలా వేల మంది హెల్ప్ చేస్తున్నారు, అది తెలియని విషయం మనకి. కానీ జానీ మాస్టర్ అడిగినందుకు దాదాపు 500 మందికి డాన్సర్లకు ఇన్సూరెన్స్ చేయించారు. బట్ ఎలా అంటే మీ ఫీలింగ్ ఏంటి ఒక ఇండస్ట్రీ వ్యక్తిగా? నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే చాలామంది ఏంటంటే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్లో కేవలం సినిమా కోసమే బతికే వాళ్ళు ఉంటారు. అంటే పూట గడవకపోయినా అట్లీస్ట్ ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఛార్జెస్ లేక కూడా చాలామంది ఇక్కడే ఆగిపోయి ఏది చేసినా సినిమాలో ఒక్కసారి తెర మీద కనపడాలి అని అనుకునే వాళ్ళల్లో చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి అంటే ఈ 500 మెంబర్స్కి హెల్ప్ చేస్తున్నారని మనకి అఫీషియల్గా తెలుసు. అలా తెలియని వాళ్ళకి ఎంతమంది హెల్ప్ చేస్తున్నారు అంటే చిరంజీవి గారు ఎప్పుడో ఒక మాట అంటూ ఉంటారు, ఈ చేతితో చేసిన సహాయం ఈ చేతికి తెలియకూడదు అని. సో ఆయన ఇండస్ట్రీలో తెలిసి తెలియని వాళ్ళు కూడా ఎవరైనా వెళ్ళి అయ్యా నాకు ఈ హెల్ప్ కావాలి అని అంటే ఆయన ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తూనే ఉంటారు. సో తన దృష్టిలో ఇది చాలా చిన్న విషయం, 500 మందికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది. సో ఆల్రెడీ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అనే ఒక సంస్థ ద్వారా ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది వ్యక్తులకి హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సో ఆయన ఫ్యాన్స్ కూడా ఆయన చాలా హెల్ప్ చేస్తూనే ఉంటారు, ఆ విషయం మీకు కూడా తెలుసు. ఓకే. అండ్ ఇంకొక విషయానికి వస్తాక, జానీ మాస్టర్ గారు ట్విట్టర్లో ట్వీట్ చేస్తే అన్నారు, దేవుని లాంటి వ్యక్తి నా బర్త్డే రోజు ఇంటికి వెళ్తే ఉపాసన మేడం, వదిన అండ్ రామ్ చరణ్ అన్న, చిరంజీవి గారు ఆశీర్వాదం ఇచ్చి ఇలా నాకు సర్ప్రైజ్ చేశారని ఎంతో ఎమోషనల్గా ట్వీట్ చేశారు. ఎలా అనిపిస్తుంది అసలు మీకు? ఇంకా మాటలు ఉండవు అనమాట. ఎందుకంటే చిరంజీవి గారు అనగానే చాలామంది అన్న అని పిలుస్తూ ఉంటారు. సో మళ్ళీ అలాగే రామ్ చరణ్ గారు అండ్ వీళ్ళిద్దరితో పాటుగా ఉపాసన గారు అసలు ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిసిన మనిషి అండి. అసలు ప్రతి ఒక్కరు అంటే ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి, బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అప్పుడప్పుడు తను ఇచ్చే స్పీచెస్ని బట్టి అసలు అంటే జాయింట్ ఫ్యామిలీ, ఈ జనరేషన్లో కూడా జాయింట్ ఫ్యామిలీ ఉంటూ 500 కుటుంబాలకి జానీ మాస్టర్ ద్వారా ఇంత హెల్ప్ చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా అంటే చాలా సంతోషం. ఓకే. అండ్ చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు హెల్పింగ్ నేచర్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జానీ మాస్టర్ గారు ఆవిడకు అంటే ప్రెగ్నెంట్ విషయం ఉన్నప్పుడు డెలివరీ టైంలో చాలా ఉపాసన గారు, రామ్ చరణ్ గారు చాలా హెల్ప్ చేశారు. బట్ ఉపాసన గారు కూడా చాలా గట్టిగా వినబడుతుంది పేరు అక్కడ. మనం ఎలా చూడొచ్చు దీన్ని? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది హాస్పిటల్స్, అపోలో అన్నీ కూడా ఉపాసన గారివే. అంటే ప్రపంచంలో చాలామంది అమౌంట్ సంపాదించడం కోసం చాలా సంస్థలు పెడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. కానీ ఉపాసన గారు మాత్రం చాలామందికి జీవితాన్ని ఇస్తున్నారు. అంటే కొంతమంది డాక్టర్స్ ఏంటి అని అంటే ఏదన్నా అయింది అని ఫస్ట్ వచ్చేసి చెప్తారు, లేదమ్మా మా వల్ల కాదు అని. బట్ ఉపాసన గారు ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం చెప్తూ ఉంటారు అనమాట. మీరు నమ్మకం కోల్పోకండి, ఇలా చేయండి. మెయిన్గా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఇలా ఉండండి, హెల్త్ కేర్ ఇలా తీసుకోండి అని చెప్తూ ఉంటారు. సో బిఫోర్ మ్యారేజ్ నుంచి అంటే ఉపాసన గారి పేరు వినపడుతూ ఉంటుంది. బట్ చిరంజీవి గారి ఫ్యామిలీకి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఉపాసన గారు, రామ్ చరణ్ గారు మేడ్ ఫర్ ఈచ్ అదర్. సో వాళ్ళిద్దరూ హెల్పింగ్కి ఒక చెప్తారు కదా, ఒక ఎగ్జాంపుల్ అని కూడా కాదు, సహాయం అనే పదానికి వాళ్ళిద్దరు అక్కడ నిదర్శనం. ఓకే. 500 కుటుంబాలకి చిరంజీవి గారు ఒక అండగా, ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఇన్సూరెన్స్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ చాలా అవసరం. ఇంతమందికి ఆదరణగా నిలబడ్డారు కదా, ఆయన గురించి 1 wordలో ఏం చెప్తారు? చిరంజీవి గారి గురించి, ఆయన గురించి నేను చెప్పేంత పెద్దదాన్ని అయితే కాదు.
అసలు ఆయన పేరు మన నోటి వెంట వస్తుంది అని అంటేనే ఈ జనరేషన్లో మనం చేసుకున్న అదృష్టం. అలాంటిది సార్ని నేను కలిసిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో చిరంజీవి గారు ఇండస్ట్రీకి ఒక గాడ్, అంతే, తెలుగు ఇండస్ట్రీకి ఒక దేవుడు. ఓకే, అన్నయ్య ఎక్కడ, తమ్ముడు పిఠాపురం అక్కడ ఏపీలో. ఓకే, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఇక్కడ. ఓకే ఓకే. అంటే అక్క, మనము ఫస్ట్ నుంచి చిరంజీవి గారిని ఎన్నో మాటలు అన్నారు. బ్లడ్ అమ్ముకుంటున్నారు, రక్తం అమ్ముకుంటున్నారు, చాలా మాటలు వినవచ్చాయి ఒకప్పుడు. కానీ ఆయన ఇవన్నీ పట్టించుకోకుండా చాలామందికి చెప్పాలంటే చాలామంది హెల్ప్ చేస్తూనే ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చేయాల్సిన అవసరం కూడా లేదు, కానీ చేస్తున్నారు. మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చు? చాలామంది దగ్గర లక్షల కోట్లు ఉన్నా కూడా ఇంకొక రూపాయి వస్తుందంటే తీసుకొని వాళ్ళ బ్యాంక్లో పెట్టుకోవాలని అనుకుంటారు. సో అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ ఉన్నా కూడా హెల్ప్ చేయాలనే మనస్తత్వం కొంతమందికే ఉంటుంది. ఇందాక అన్నారు కదా, చాలామంది చాలా మాటలు అన్నారు, బ్లడ్ అమ్ముకున్నారు అని చెప్పేసి. మాటలు అంటారు, రాళ్ళు విసురుతూ ఉంటారు. ఆ రాళ్ళన్నీ తీసుకొనే కదా పునాది రాళ్ళగా కట్టుకొని అలాగే స్టాండర్డ్గా నిలబడ్డారు. సో పునాది రాళ్ళు మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశారో ఆ ప్రతి సినిమాలో చాలామంది కూడా హెల్ప్ చేస్తూనే వచ్చారు. సో అన్నవాడు ఎవడో ఒక మాట పెట్టడు. అలా అని చెప్పేసి ఒక చిన్న మాట ఉంటుంది కదా, నదిలో నీటిని పొలానికి పెడితే లేకపోతే ఎవరికైనా ఇస్తే దాహం తీరుతుంది, కానీ నదిలో నీళ్ళు అయిపో. చిరంజీవి గారు కూడా అంతే, ఆయనకున్న దాంట్లో ఒకరికి హెల్ప్ చేస్తారు తప్ప దాచుకోవాలి అని మాత్రం చూడరు. ఓకే, ఈ వీడియో చిరంజీవి గారు చూస్తుంటే మీరు ఆయనకి ఏం చెప్తారక్క? మా నాన్నగారిని ఒకసారి కల్పించాలి, మా నాన్నగారితో ఒక ఫోటో. అంటే సార్ని నేను కలిసినప్పుడు కూడా అదే చెప్పాను. పద్మవిభూషణ్ వచ్చినప్పుడు నేను చిరంజీవి గారిని చూశాను, సార్తో మాట్లాడాను. ఆ రోజు అదే చెప్పాను, ఇప్పటికీ అదే చెప్తున్నాను. నాకంటే మా నాన్నగారికి చిరంజీవి గారు అంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే, నాకు ఊహ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ హమ్ చేసిన సాంగ్ రామ్మ చిలుకమ్మ చూడాలని ఉంది సినిమా, యమహానగరి సాంగ్స్. అంటే ఇవన్నీ నాకు ఎందుకు ఇంకా మైండ్లో ఉంటూ ఉంటాయి. జగదేగురుడు, అతలోక సుందరి, రౌడీ అల్లుడు, ఇలాంటి చాలా సినిమాలు ఉంటుంటాయి. ఇవన్నీ కూడా మా నాన్నగారు చూస్తూ ఉంటారనమాట. అత్తకి యముడు, అమ్మాయికి మూడు, స్వయం కృషి, పాపం పసివాడు, పసివాడి ప్రాణం, ఇలాగా ప్రతి సినిమాలు ఇవన్నీ కూడా. అంటే ఇప్పటికీ కూడా డైలీ టీవీ ఆన్ చేశాడంటే చిరంజీవి గారి సినిమా ఏం చూశాను, ఏ టైంకి, ఏ డేట్ కావాలంటే మీకు చూపించమని చూపిస్తాను. ఒక పేపర్ ఉంటుంది, ఈరోజు డేట్ వేస్తారు. మార్నింగ్ 8:30కి అన్నయ్య సినిమా చూశాను, ఆఫ్టర్నూన్ ఈ టైంకి శంకర్దాస్ ఎంబీబీఎస్ చూశాను, ఇలాగ అన్ని రాస్తూ ఉంటారనమాట. అండ్ చిన్నప్పుడు మా ఇంట్లో ఇప్పుడు మనం ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా, చిన్నప్పుడు ఎలా ఉండేదంటే మా నాన్నగారి ఫోటో పక్కనే చిరంజీవి గారి ఫోటో, అంటే చిరంజీవి గారి ఫోటో పక్కన మా నాన్నగారి ఫోటో అప్పుడు ఫ్రేమ్ చేయించుకున్నారనమాట. ఏది నాకు చిన్నగా ఉన్నప్పుడు, అంటే 25 years బ్యాక్. సో అప్పుడు నేను చూసిన నాన్న ఎవరు నాన్న అని అంటే మా అన్నయ్యమ్మ, మీ పెద్దనాన్నమ్మ అని చెప్పేవాళ్ళు. సో ఆ విధంగా మా పెద్దనాన్నగారు రామ్ చరణ్ గారు మా అన్నయ్య గారు లాగా అలా. బట్ ఇన్ని అంటే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఫ్రేమ్ కట్టించుకున్నారు కదా, బట్ రియల్గా నేను కలవడం జరిగింది, నేను ఫ్రేమ్ కట్టించుకున్నాను ఇప్పుడు. ఓకే, ఆల్ ది బెస్ట్ అక్క, థ్యాంక్ యూ.